ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 22/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 29/9/1968. మధురమైన పిల్లలు, తండ్రి ఎంతో ప్రేమగా కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. ప్రియాతి ప్రియమైన పిల్లలారా, తండ్రిని మర్చిపోవద్దు, అలాగే వారసత్వాన్ని కూడా మర్చిపోవద్దు. కారణం ఏదైనా కూడా చదువును వదిలిపెట్టకూడదు. ఇక్కడ స్వయంగా తండ్రి పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. దానిని మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సతో ప్రధానంగా అవ్వడానికి ఇది తప్ప వేరే మార్గము లేదు. ఆబు అత్యంత పెద్ద తీర్థస్థానము. దిల్వాలా దేవాలయం కూడా ఇక్కడే ఉన్నది. ఆది దేవుణ్ణి మహావీరుడుగా భావించారు. వారిని అంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారు? శివబాబానే తయారు చేసి ఉంటారు కదా. శివబాబా గురించి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మీరు తెలియచేయగలుగుతారు. దిల్వాలా దేవాలయము ఎవరికి చిహ్నంగా ఉన్నది? ఆబుకు వచ్చినట్లయితే మీకు ఆ అచ్చమైన జ్ఞాపక చిహ్నం గురించి తెలియచేస్తాము. స్వర్గాన్ని స్థాపించి వెళ్ళిన వారి జ్ఞాపకము ఇక్కడే ఉన్నది అని తెలియచేయవచ్చు. స్వర్గం పైలోకంలో ఉన్నది. కింద తపస్సు చేస్తున్నట్లుగా దేవాలయంలో చిత్రీకరించారు. దీనినే రాజయోగం అని చెబుతారు. ఇది పూర్తిగా జ్ఞాపక చిహ్నంగా నిర్మించబడింది. ఇది స్వర్గం యొక్క నమూనా. పెద్దగా దీన్ని నిర్మించలేరు. ఇప్పుడు ఈ చదువును మీరు ఎక్కడి నుంచి పొందుతున్నారో మీకు తెలుసు. తండ్రి నుంచి ఈ చదువును చదువుతున్నారు. తండ్రి ఎక్కడ ఉన్నారు? తండ్రి మధువనంలో ఉన్నారని మీరు చెప్పవచ్చు. దీనినే మధువనం అంటారు. భక్తి మార్గంలో కూడా మధువన యాత్ర చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఉన్నతమైన యాత్ర ఇదే. సంపూర్ణమైన అవగాహన మీకు లభించింది. ఈ దిల్వాలా దేవాలయము స్వర్గ స్థాపనకు జ్ఞాపక చిహ్నమని మీరు తెలుసుకున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరు నేర్పించారో మీరు తెలియజేయగలుగుతారు. ఆబు యొక్క కీర్తిని మీరు విస్తరించగలుగుతారు. ఇక్కడ చాలా మంచి మ్యూజియం ఏర్పాటు చేయాలి. దాని కొరకు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నామని పిల్లలు తెలుసుకున్నారు. దీనికి జ్ఞాపక చిహ్నంగా భక్తి మార్గంలో దిల్వాడా దేవాలయ రూపంలో నిలిచి ఉంది. మేము పూజ్యులమైన తర్వాత తిరిగి పూజారులుగా మారాము. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నాము అని తెలుసుకున్నారు. మేమే సూర్యవంశీయులుగాను చంద్రవంశీయులుగాను అవుతున్నాము. వారిని పూజ్యులుగా అంటారు. ఆ తర్వాత వైశ్యవంశీ శూద్రవంశీయులుగా అవుతారు. వారిని పూజారులుగా పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా మారాము. విరాట్ రూపాన్ని కూడా చూపిస్తారు. అందులో శివుని యొక్క చిత్రము లేదు. ఈ విషయాలన్నీ మీరు గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించి ప్రపంచం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివరాత్రి, దీని అర్థం ఎవరికి తెలియదు. శివ జయంతి అని చెప్పకూడదు. ఎందుకంటే తండ్రి మనుష్య రూపంలో శరీరాన్ని స్వీకరించరు. తండ్రి తెలియచేస్తున్నాను, నేను ప్రతి కల్పంలో సంగమ యుగంలో వస్తాను. ఎప్పుడైతే భక్తి అనే అంధకారము వ్యాపించినప్పుడు నా పైన చాలా నిందలు వేస్తారు. అసురీ మతం కారణంగానే ప్రియమైన తండ్రిని తాబేలు అవతారము, మత్స్యావతారము, వరహావతారము అని, అలాగే కుక్కలో పిల్లిలో కూడా పరమాత్మని ఉన్నట్లుగా చెప్పారు. అలా చెప్పడం వల్ల 100% దివాళా తీశారు. ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు 100% సాల్వెంట్గా వజ్రతుల్యంగా తయారు కావాలి. ఇప్పుడు మీరు అమూల్యంగా తయారవుతున్నారు. వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితము ఇప్పుడు మీకు లభిస్తోంది. తండ్రి ద్వారానే మీకు ఇలాంటి ప్రాప్తి కలుగుతోంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ప్రతి కల్పంలో సంగమ యుగంలోనే వస్తారు. కానీ గీతలో యుగే యుగే అని చెప్పడం ద్వారా ఎన్నో అవతారాలకు అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఆ అవతారాలను పెంచుకుంటూ రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని పరమాత్మ గురించి రాసేశారు. దీనినే భక్తి మార్గంగా పిలుస్తారు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. దాని ద్వారానే మీరు ఉన్నతంగా తయారవుతారు. తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. ఈ సృష్టి చక్రం మధ్యకాలంలో ఎవరికి కూడా సద్గతి కలగదు. ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయలేకపోతే కనీసము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలుగుతారు. భక్తి మార్గంలో కృష్ణపురికి వెళ్ళడానికి ఎంతగానో శ్రమిస్తారు. వ్రతాలు నోములు చేస్తారు. నిర్జల ఉపవాసం కూడా ఉంటారు. ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి కష్టమేమీ లేదు. ఇది చదువు. ఈ చదువు ద్వారా మీరు కంసపురం నుంచి కృష్ణపురికి వెళ్తారు. ఈ రాజయోగం ద్వారా
కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నామని పిల్లలు తెలుసుకున్నారు. ఈ రాజయోగాన్ని తండ్రి తప్ప మరెవరు కూడా నేర్పించలేరు. లౌకిక చదువు ద్వారా ఎవరు కూడా రాజుగా కాలేరు, కానీ తండ్రి మాత్రము రాజులుగా తయారు చేస్తున్నారు. దాన పుణ్యాల ద్వారా కొంత కాలానికి రాజ్యాధికారాన్ని పొందుతారు. తండ్రి నేర్పించే రాజయోగాన్ని మరెవరు కూడా తెలియచేయలేరు. ఇక్కడ స్వయంగా తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దాన్ని మరెవరు కూడా నేర్పించలేరు. దీని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. శంకరాచార్యులు మొదలైన వారు గీతాశాస్త్రాన్ని చదవకూడదు. గీతాశాస్త్రము ప్రవృత్తి మార్గం వారి కొరకు. వారు పవిత్రత గురించి జ్ఞానాన్ని తెలియచేయలేరు. గీతాశాస్త్రము సన్యాసుల యొక్క ధర్మశాస్త్రము కాదు. ఇది ప్రవృత్తి మార్గంలోని ధర్మశాస్త్రము. తండ్రి తెలియచేస్తున్నారు, నేను బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తాను. నేను భారతదేశంలోనే వస్తాను. ఈ భారతే అవినాశి ఖండము. ఇది ఎప్పుడూ వినాశనము కాదు. ఆబో గురించి మీరు విశేషంగా ప్రచారం చేయాలి. ఇది అతిపెద్ద తీర్థస్థానము. ఈ దేవాలయం గురించి విదేశీయులకు కూడా చూపించవచ్చు. కింద తపస్సులో కూర్చున్నారు. పైకప్పు భాగంలో స్వర్గం యొక్క రాజ్యభాగ్యము ఉన్నది. మీరు ఇక్కడ చైతన్య రూపంలో తండ్రి సమక్షంలో కూర్చున్నారు. మీ యొక్క అవ్యక్త పేర్ల జాబితాను కూడా ముద్రించాలి. తండ్రి మీ యొక్క పేర్లను ఏ విధంగా మార్చారు అన్నది కూడా తెలియచేయాలి. ఈ పేర్లు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. దానిని ఎవరు పెట్టారో కూడా తెలియచేయాలి. దేవతల కంటే కూడా మీరు ఆకర్షణీయమైన వారు. తండ్రి కూర్చొని స్వయంగా పిల్లలకు తెలియచేస్తున్నారు, నేను దేవతల కోసం రాను, పతితులకు సేవ చేయడానికి మాత్రమే వస్తాను అని పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. అందువల్ల పిల్లలు మీరు ఎంతో సంతోషపడాలి. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు కూర్చొని చదివిస్తున్నారు. ఆయన ఒక బిందువు లాంటి వారు ఈ శరీరంలో ప్రవేశిస్తారు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఆత్మ పరమాత్మలో కూడా ఎంతో పాత్ర ఇమిడి ఉన్నది. ఇది ఎంత ఆశ్చర్యమో కదా. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఎవరికి కూడా తెలియవు. ఇంత చిన్న ఆత్మలో ఎంతో పెద్ద పాత్ర నిండి ఉన్నది. అది ఎప్పటికీ తరిగిపోదు. దీనిని ప్రకృతి యొక్క అద్భుతంగా చెప్పవచ్చు. తండ్రి వచ్చి ఇలాంటి విషయాలను మనకు తెలియచేస్తారు. ఆయనకు అంటే ఉన్నతమైన వారు ఎవరు కూడా లేరు. ఆయన యొక్క పాత్ర ముందే నిర్ణయించబడింది. అది ఎప్పటికీ అంతము కాదు. పిల్లల సమక్షంలో తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. కాబట్టి పిల్లలు ఎంతో సంతోషించాలి. తండ్రిని స్మృతి చేయాలి. అందరికీ సన్మార్గాన్ని చూపాలి. పిల్లలు మీరు ప్రతి కల్పంలో ఎలాంటి పాత్రను పోషించారో అలాంటి పాత్రనే తిరిగి పునరావృతం అవుతుంది. ప్రతి కల్పములో కూడా ఇలాగే జరుగుతుంది. ప్రతి క్షణము డ్రామా సేవను చేయిస్తుంది. మనుషులకు డ్రామా గురించి తెలియదు. మనుషులు పరమాత్మనే సర్వశక్తివంతుడు అని భావిస్తారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, ఈ డ్రామానే సర్వశక్తివంతమైనది. నేను కూడా డ్రామాలో భాగస్వామిని. నా సమయం ప్రకారమే నేను వస్తాను. మీరు ఇక్కడ సత్సంగానికి ఆలస్యంగా రావచ్చు, కానీ నేను మాత్రము ఖచ్చితమైన సమయానికే వస్తాను. ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికి వస్తాను. స్వర్గాన్ని పుష్పాల తోటగా పిలుస్తారు. ఇక్కడ ఇది ముళ్ళ యొక్క అడవి. ఇది స్వర్గాన్ని ఈశ్వరుని యొక్క తోట, అల్లా తోటగా పిలుస్తారు. కానీ కలియుగాన్ని సైతాని యొక్క అడవిగా పిలుస్తారు. తండ్రి ఎంతో మధురమైన వారు. శివబాబాకు డ్రామా ప్లాన్ అనుసారంగా వారితో పాటు రథం కూడా ఉన్నది. ఇది చిన్న విషయం కాదు. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి దత్తపుత్రులు పుత్రికలు కూడా తప్పకుండా ఉంటారు. వారినే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తారు. శివబాబాను మాత్రము ఫాదర్ అంటే తండ్రిగా పిలుస్తారు. అయితే ఇక్కడ పెద్దవారు ఎవరు? ఎవరినైతే తండ్రిగా పిలుస్తున్నామో వారే పెద్దవారు, వారే గొప్పవారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా పిలిచే వారిని ఎవరు కూడా పూజించరు. బ్రహ్మ యొక్క ఆత్మ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ పరంపిత స్వయంగా తెలియచేస్తున్నారు, నేను ఎవరిలో అయితే ప్రవేశిస్తానో వారు నెంబర్ 1గా పతితంగా అవుతారు. ఆ తర్వాత నెంబర్ 1 పవిత్రంగా అవుతారు. కానీ గీతలో శ్రీకృష్ణుని యొక్క పేరును చేర్చారు. ఇప్పుడు కృష్ణుని యొక్క ఆత్మలో తండ్రి ప్రవేశిస్తారని మీరు తెలియచేయవచ్చు. కానీ కృష్ణుని ద్వారా నేను గీతను బోధించను. నేను కొత్త ప్రపంచంలోకి రాను. ఇక్కడ ఎన్నో జాతరలు మేళాలు జరుగుతూ ఉంటాయి. సాధు సన్యాసులు కూడా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకుంటారు. సేవలో ఉండే పిల్లలకు ఇవన్నీ కూడా సేవలో ఉండే పిల్లలకు
ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఏమి జరుగుతున్నాయో వారు అర్థం చేసుకుంటారు. ఒకవైపు భక్తి మార్గం ఉంది, మరోవైపు జ్ఞాన మార్గం ఉంది. ఈ సమయంలో రావణ రాజ్యము అంతము కానుంది. ఇప్పటి వలె ఇంతకు ముందు ఎవరు కూడా జాతరలకు వెళ్ళలేదు. ఇప్పుడు దాని యొక్క వృద్ధి జరుగుతోంది. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుందని అందరూ తెలుసుకుంటారు. కానీ సద్గతిని ఇచ్చే బాధ్యత తండ్రిది మాత్రమే. సద్గతి సంగమ యుగంలోనే లభిస్తుంది. దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు సద్గతి కొనసాగింది. ఇప్పుడు భక్తి చాలా విస్తరించింది అని మీకు తెలుస్తోంది. జ్ఞానమే సత్యమైనది. పిల్లలు శ్రమ చేయాలి. శ్రమ చేస్తున్నప్పుడు మాయతో యుద్ధం జరుగుతుంది. చాలా తుఫాన్లు వస్తున్నాయని చెప్తుంటారు. వేరే సత్సంగాల్లో కూడా చెడు సంకల్పాలు రాకుండా ఉండవు. వికారి సంకల్పాలు రాగానే వారు వికారి కర్మలు చేసేస్తారు. అక్కడ ఆపేవారు ఎవరు కూడా లేరు. సన్యాసులు కూడా కొన్నిసార్లు మంచి విషయాన్ని తెలియచేస్తారు, కానీ ప్రయోజనకరమైన విషయాలను తెలియచేయరు. తండ్రి తెలియచేస్తున్నారు, పవిత్రంగా అవ్వండి, దీని ద్వారానే మీకు ప్రయోజనం కలుగుతుంది. తండ్రి ప్రతి కల్పంలో వస్తారు. తండ్రి తెలియచేస్తున్నవన్నీ కూడా సత్యమైనవే. ఇందులో చెడు అనే మాట లేదు. భక్తి గురించి అందరికీ తెలుసు. ఎక్కడ శిరస్సు వంచి నమస్కరిస్తే అక్కడే డబ్బును వేస్తారు. బెనారస్లో కూడా శివాలయం ఉన్నది, కానీ ఇప్పుడు అక్కడ ఎన్నో దేవతల యొక్క దేవాలయాలు నిర్మించారు. శివబాబాయ్ ఒక్కరే అయినప్పుడు సృష్టిలో ఇన్ని దేవాలయాలు ఎందుకు నిర్మించారు అంటే గందరగోళమే కదా, స్పష్టత లేనట్లే కదా. ప్రతి ఒక్కరి మనసులో ఏముంటుందో తండ్రికి తెలియదు. నేను ఎవరి యొక్క మనసును తెలుసుకోను. ఇక్కడ ఎన్నో కోట్ల మంది నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు. భగవంతుడిని జ్ఞానస్వరూపుడుగా నమ్మినంత మాత్రాన వారు అందరి హృదయాలను తెలుసుకుంటారని కాదు. బాబా తెలియచేస్తున్నారు, ప్రతి ఒక్కరిలో వికారాల యొక్క అగ్ని ఉన్నది. అందుకే మీరు పతితంగా మారిపోయారు. ఈ డ్రామా పూర్తయి ఈ డ్రామాకు 5000 సంవత్సరాలు నిండాయి. రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు గడుస్తూనే ఉన్నాయి. కానీ సత్యయుగాన్ని లక్షల సంవత్సరాలుగా భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, అలా భావించేవారు అజ్ఞాన నిద్రలో ఉన్నట్లుగా తెలుసుకోవాలి. తండ్రి వచ్చి జాగృతంగా చేస్తారు. జ్ఞానము అజ్ఞానం యొక్క ఆట గురించి పిల్లలు తెలుసుకున్నారు. ముందుగా మీకు కూడా తెలియదు. తండ్రి నివృత్తి మార్గంలోని వారిని హెచ్చరిస్తున్నారు. యజ్ఞాలు, తపస్సులు, పుణ్యాలు అలాంటి వారు చేయకూడదు. ఈ జ్ఞానము మీకే లభిస్తుంది. అదేవిధంగా భక్తి కూడా మీరే చేయాలి. ఈ నివృత్తి మార్గంలోని సన్యాసులకు జ్ఞానము లభించదు. అలాంటప్పుడు వారు భక్తి చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ ఆ సన్యాసులు ఏమంటారు, మేము పరమాత్మలో లీనమవుతామని చెబుతారు. పిల్లలు మీకు తెలుసు, ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల క్రితము ఇక్కడ దేవీ దేవతల యొక్క రాజ్యము కొనసాగింది. ఇప్పుడు అంతిమ సమయంలో అందరూ కూడా ధర్మభ్రష్టంగా తమోప్రధానంగా మారిపోయారు. అందరికీ సద్గతినిచ్చేవారు తండ్రి ఒక్కరే. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ సన్యాసులకు కూడా విముక్తిని కల్పించడానికి నేను రావాల్సి వస్తుంది. భార్యాభర్తలు కలిసి ఉంటే నిర్వీకారులుగా కాలేరు అని సన్యాసులు అంటారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, కామం మీద విజయాన్ని సాధించినట్లయితే విశ్వ విజేతలుగా అవుతారు. కానీ దీని గురించి సన్యాసులకు తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు కూడా విశ్వ విజేతలే కదా. ఖచ్చితంగా ఆ విధంగా వారిని తండ్రే తయారు చేసి ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను ప్రతి కల్పము సంగమ యుగంలోనే వస్తాను. స్వర్గము గడిచిపోయిందని అందరూ తెలుసుకున్నారు. కానీ స్వర్గము గడిచిపోయి ఎంతకాలమైందో ఎవరికి తెలియదు. మీరు ప్రదర్శన నిర్వహించినప్పుడు చాలామంది వస్తారు, కానీ ఎవరు కూడా వాస్తవం అర్థం చేసుకోరు. ఎవరైనా అర్థం చేసుకున్నట్లయితే అలాంటి వారు మన వంశానికి చెందినవారిగా భావించాలి. ఎవరైనా మిమ్మల్ని కోపగించుకున్నప్పుడు మీరు నవ్వుతూ సమాధానం చెప్పాలి. వారిపైన పూలవర్షం కురిపించాలి. కోపగించుకున్నప్పుడు మనము కోపంతో స్పందించినట్లయితే అక్కడ గొడవ జరుగుతుంది. పిల్లలు మీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండాలి. వీలైనంత వరకు హర్షిత ముఖంగా ఉండాలి. మేము అనంతమైన తండ్రి యొక్క సంతానము అని మీరు తెలుసుకున్నారు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవరు కూడా తెలియచేయలేరు. మీరు దృఢ నిశ్చయంతో ఉండాలి. నిశ్చయంగా ఉన్నవారి ఫోటోను తీసినా కూడా మరో 6 నెలల తర్వాత చూస్తే వారిలో ఎవరినో ఒకరిని మాయ ఓడించి వేస్తుంది. చాలా మంచి ఫస్ట్ క్లాస్ కుమార్తెలను కూడా మాయ మింగివేస్తుంది. ఏనుగును మొసలి తిన్న కథ మీరు విన్నారు కదా. శూద్రులను బ్రాహ్మణులుగా మార్చడము ఎంత కష్టమైన పనియో శూద్రులను బ్రాహ్మణులుగా మార్చడము ఎంత కష్టమో తండ్రికి తెలుసు. భ్రమరి యొక్క ఉదాహరణ ఉన్నది కదా. మీరు భూ అనే జ్ఞానాన్ని తెలియచేస్తూ వారిని మీ సమానంగా తయారు చేస్తారు.
మీరు బ్రాహ్మణులే భూభూ అంటూ జ్ఞానాన్ని తెలియచేస్తారు. మీరే నిజమైన వైష్ణవులు, వారు అసత్యమైన వైష్ణవులు. మీరు డబల్ అహింసకులు, వారు సింగిల్ అహింసకులు. తండ్రి తెలియచేస్తున్నారు, కామము మహాశత్రువు. ఒకరిపైన మరొకరు కామ ఖడ్గాన్ని ప్రయోగించకూడదు. సత్యయుగంలో హింస దుఃఖం అనే మాటలు ఉండవు. బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి దుఃఖం కలగదు. తండ్రి ఎంత ప్రేమగానో తండ్రి ప్రేమపూర్వకంగా కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు, ఓ మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని మర్చిపోవద్దు, అలాగే వారసత్వాన్ని కూడా మర్చిపోవద్దు. ఏ కారణం చేతనైనా ఈ చదువును వదిలివేయకూడదు. తండ్రి చదివిస్తున్నారని మీరు తెలుసుకున్నారు. తండ్రిని స్మృతి చేయడం మర్చిపోవద్దు. సతోప్రధానంగా అవ్వడానికి వేరే మార్గం లేదు. తండ్రిని ఇంద్రజాలికుడు అని అంటారు. వారు స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. వారే అతిపెద్ద ఇంద్రజాలికులు. పిల్లలు మీరు కూడా ఇంద్రజాలికులే కదా. తర్వాత జన్మలో మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ చదువు చాలా సహజమైనది. మీరు ఎంతోమంది ఇంద్రజాలికులను చూశారు. చైనా వాళ్ళు వచ్చి ఎన్నో ఇంద్రజాలాలను చేసి చూపిస్తారు. మీరు ఎక్కడెక్కడ సేవ చేస్తారో అక్కడ ప్రజలు తయారవుతూ ఉంటారు. దీనినే ఇంద్రజాలంగా చెప్పవచ్చు. తండ్రి యొక్క పరిచయాన్ని తెలియచేసినప్పుడు కొంచెం అర్థం చేసుకున్నా కూడా ఈ జ్ఞానం ఎప్పటికీ కూడా నశించదు. ఇలాంటి ఇంద్రజాలము మరెవరు కూడా చేయలేరని పిల్లలు అర్థం చేసుకున్నారు. దీని ద్వారా చాలా సంపాదన లభిస్తుంది, ధనం కూడా లభిస్తుంది, సుఖము శాంతి ఆనందము లభిస్తాయి. ఇది అనంతమైనది. రావణ రాజ్యములో మేము చాలా దుఃఖంగా ఉన్నామని పిల్లలు తెలుసుకున్నారు. జన్మాంతరాలుగా చాలా పాపాలు చేశామని అర్థం చేసుకున్నారు. చాలా పాపాలు చేశామని పిల్లలు భావిస్తున్నారు. విశ్వంలోని వారందరూ కూడా పిలుస్తున్నారు, ఓ భగవంతుడా, వచ్చి మమ్మల్ని పవిత్రంగా మార్చండి అని. తండ్రిని చాలా మహిమ చేస్తారు, శివబాబాను మహిమ చేస్తారు. మీ యొక్క ఆలోచన ప్రకారమే అందరికీ మేలు జరుగుతుందని చెప్తారు. అందరికీ సద్గతిని కలిగించేవారు తండ్రి మాత్రమే. తండ్రి స్వర్గాన్ని నిర్మిస్తారు. శివరాత్రిని జరుపుకుంటారు కదా, అలాగే కృష్ణుడి యొక్క రాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు పునర్జన్మలు తీసుకుంటారు, శివుడు పునర్జన్మలు తీసుకోరు. ఇందులోనే అయోమయం కలుగుతుంది. కృష్ణుడి యొక్క రాత్రి అంటే రాత్రి వేళ జన్మించాడని అర్థం చేసుకుంటారు. కానీ శివుడు ఎలా జన్మించారనేది ఎవరికి అర్థం కాదు. గీతలో కూడా తెలియచేశారు, నేను అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో వీరిలో ప్రవేశిస్తాను అని. వీరికి తమ జన్మల గురించి తెలియదు. నేను 84 జన్మల యొక్క లెక్కను సన్ముఖంలో కూర్చొని మీకు తెలియచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ప్రధానమైన విషయాలను పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంచండి. దూరం నుంచి కూడా కనిపించేలా రాయాలి. పాండవుల యొక్క చిత్రాలను చూడండి, ఎంతో పెద్దగా చిత్రీకరిస్తారు. వాస్తవంగా అంత పెద్ద మనుషులు ఉండరు. మనిషికి తోక లేదా అనేక బాహువులు ఉండవు. ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. అంధవిశ్వాసం కారణంగా అన్నీ చేస్తూ ఉంటారు. దేవతల యొక్క పూజ కొరకు ఎంతగానో ఖర్చు చేస్తారు. ఇంతకుముందు లక్షల రూపాయలను ఖర్చు చేసేవారు. విగ్రహం తయారు చేయడానికి, పూజ చేయడానికి, భోగును సమర్పించడానికి, చివరికి నీటిలో నిమజ్జనం చేయడానికి కూడా ఖర్చు చేసేవారు. అందుల యొక్క సంతానము అందులుగానే ఉంటారు. దేని గురించి కూడా అర్థం చేసుకోలేరు. ఆత్మ యొక్క బుద్ధికి తాళం పడింది. అందుకే అలాంటి వారిని రాతి బుద్ధి గలవారిగా అంటారు. దేవతలని పారస బుద్ధి గలవారిగా పిలుస్తారు. ఈ జ్ఞానాన్ని మీకు సహజంగా తెలియచేస్తున్నారు. ఇది అపవిత్రమైన ప్రపంచము, స్వర్గాన్ని పవిత్రమైన ప్రపంచంగా పిలుస్తారు. అయినప్పటికీ వానర బుద్ధి గలవారు అర్థం చేసుకోలేకపోతున్నారు. రూపం మనిషిదే కానీ స్వభావము వానరం లాంటిది. సత్యయుగంలో స్వభావం దేవతల మాదిరిగా ఉంటుంది. ఇక్కడ మాత్రము వానరుల మాదిరిగా ఉంది. తండ్రి వచ్చి వానర సేనను తీసుకుని అందరికీ విముక్తి కల్పిస్తారు. జ్ఞానాన్ని ఇచ్చి రావణుని యొక్క బంధనాల నుంచి విడిపిస్తారు. ఇక్కడ వానరుల గురించి ఉన్న కథలన్నీ కూడా వాస్తవమైనవి కాదు. ఇప్పుడు మీరు తండ్రికి సంతానంగా మారారు, జ్ఞాన సంపన్నంగా అవుతున్నారు. అందరినీ జ్ఞాన సంపన్నులు అని చెప్పలేరు. మేము కొత్త ప్రపంచం కోసం చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. రోజు రోజుకు మీ యొక్క సంఖ్య పెరుగుతుంది. చాలామంది వింటూ ఉంటారు, మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, వరదానము. ఆకర్షణ మూర్తుభవ. ప్రస్తుత సమయంలో సేవ యొక్క వ్యక్తిత్వము ఉండాలి. వ్యక్తిత్వమే మనుషులందరినీ తమ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఎలాంటి వ్యక్తిత్వము? పవిత్రత యొక్క వ్యక్తిత్వము.
ఎంతగా పవిత్రంగా ఉన్నట్లయితే అంతగా మీ వ్యక్తిత్వము ఉన్నతంగా మారుతుంది. స్వతహాగానే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీ ముందు తల వంచుతారు. ప్రాక్టికల్ జీవితంలో పవిత్రత యొక్క వ్యక్తిత్వము చాలా అవసరము. అప్పుడే మీరు ఆకర్షిత మూర్తులుగా అవుతారు. ఓం నమః శివాయ.